ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ముందుగా వంకాయల్ని ఇలాగ ఉప్పు నీళ్ళలో నల్ల వంకాయని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. జనరల్గా నల్ల వంకాయలే దీనికి బాగుంటాయండి. వేరే ఆ గుత్తి వంకాయలు పచ్చయి ప్లస్ తెల్ల వంకాయల కన్నా కూడా ఈ వంకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 4-5 వెల్లుల్లి దంచింది, కొద్దిగా కరివేపాకు అండ్ 2 ఎండుమిర్చి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో వీటిని మొత్తం కలిపేసి తాలింపు పోపు వేగగానే వంకాయలు వేసేస్తున్నాను. నాకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో ఈ పోపు వేసిన సౌండ్ అంతకు మించి. సో ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వంకాయలు వేసేయండి. ఇది జస్ట్ ఒక 1/2 కిలో వంకాయలు అంతే. వంకాయలు వేయగానే ముందు పసుపు వేయండి, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ ఉప్పు కూడా వేయండి మగ్గటానికి. ఇది 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇలా వేసి ఇందులో వంకాయ పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి, బట్ ఉడకాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే సిమ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఇట్లా మూత పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే ఉప్పు పసుపు ఆ తాలింపులో వంకాయ చక్కగా మగ్గుతుంది. ఈలోపు మనం కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఈ వంకాయలు మనకి 5-6 నిమిషాల నుంచి మంచిగా మగ్గినాయి, సగం ఉడికినాయి. ఈ టైంలో ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ సగం, లేకపోతే చిన్న ఉల్లిపాయ ఒకటి వేసి, ఇది 7-8 పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసిన పచ్చికారం అండ్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాయి. వంకాయలు పొడుగ్గా కట్ చేసాం కదా, ఈ ఉల్లిపాయ కూడా ఇలా పొడుగ్గా కట్ చేస్తేనే ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది, గుర్తుంచుకోగలరు. దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఉడుకుతాయి, వేగుతాయి. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. వావ్! సో మన 5 నిమిషాల వంకాయతో పాటు ఉల్లిపాయ ఉడకటం కూడా అయిపోయిందో. ఈ టైంలో ఒక్కసారి ఉప్పు చూడండి, వంకాయ ఉడికిందా లేదా కూడా చూడండి. పర్ఫెక్ట్, ఉప్పు కూడా సూపర్ పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు మనకు కావాలి 1/4 అంటే ఒక దాన్ని ఏమంటారు, కొబ్బరికాయలో సగంలో సగం 1/4 ఆఫ్ చిన్న కొబ్బరికాయని, పచ్చి కొబ్బరిని ఇలా వేసేయండి. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేయండి. ఒక్కసారి తిప్పండి, ఎక్కువ కదపకండి. దానివల్ల ఏమవుద్దంటే వంకాయ ఆల్రెడీ మెత్తగా ఉడికింది కదా, దానిలో ఉన్న సాఫ్ట్నెస్ని అలాగే ఉంచి, దానిలో ఉన్న స్టిఫ్నెస్ మిగిలిన స్టిఫ్నెస్ని అలాగే ఉంచి ఆ పచ్చి కొబ్బరిని కోటింగ్ లాగా అనమాట. దట్స్ ఆల్. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. మనకి పూర్తి స్థాయిలో కర్రీ ఉడికిపోయింది. దీనిలో పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి వాడవద్దు. ఇది ప్రత్యేకమైన పచ్చి కొబ్బరి రెసిపీ. చలో, సో కమ్మనైనా పసందైన వంకాయ కూర పచ్చి కొబ్బరితో నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోతుందండి ముద్ద. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ కలుపుకొని తినండి, అసలు మామూలుగా ఉండదంటే నమ్మండి. ఒక డిఫరెంట్ రెసిపీ విత్ వంకాయ. వంకాయ అంటే చాలామంది ఫేవరెట్ డిష్ ఉంటుంది, కానీ డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవాలనే థాట్ ఒక్కసారి మనకి రాదు. సో ఇలాంటివి చూసినప్పుడు కంపల్సరీ చేయండి. వంకాయ ఇష్టమైన మీ ఫ్యామిలీ మెంబర్స్ని మెప్పించి అద్భుతమైన చీరలు నగలు కానుకగా కొట్టేయండి.